నాతో పాటు సతీష్ ఉన్నారు. సతీష్, కొద్ది రోజులుగా ప్రభుత్వానికి ఒక మ్యాండేటు, అది ఏ విధంగా వచ్చినటువంటి మ్యాండేట్ మీద చాలా డిబేట్ ఉంది, ఈవీఎంల గురించి చాలా డిబేట్ ఉంది. బట్ మ్యాండేట్ ఉంది, ప్రభుత్వం నడపాలి, ప్రజలు ఓటు వేశారు కాబట్టి ప్రభుత్వం ఉంది కాబట్టి ప్రజలకు న్యాయం చేయాలి. కానీ అటువంటి న్యాయం చేయకుండా ఉప సర్పంచ్లను, తర్వాత ఎంపీపీలను, తర్వాత వైస్ ఎంపీపీలను, తర్వాత ఇక్కడ ఉన్నటువంటి వైస్ చైర్మన్లను ఇవన్నీ సెలెక్ట్ చేసుకునేందుకు వాళ్ళకి సంబంధించిన వాళ్ళ అధికారంలో అంటే కేవలం ఒక అధికార దాహం కోసము కూటమిలో ఉన్నటువంటి పెద్దలు ఒక సిరీస్ ఆఫ్ ఇన్సిడెంట్ చేస్తున్నటువంటి క్రమాన్ని ఎట్లా చూడాల్సి ఉంటుంది సతీష్? ఇస్మాయిల్, చాలా స్పష్టంగా ఇక్కడ ఒకటే, సాధారణంగా ప్రజాస్వామ్యానికి అర్థాన్ని మార్చేశారు. అంబేద్కర్ రాజ్యాంగంలో ఉన్నటువంటి ప్రజాస్వామ్య అర్థాన్ని ఇప్పుడు రెడ్ బుక్ రాజ్యాంగంలో ప్రజాస్వామ్యం అంటే అమ్మడం కొనడం అన్నది మరొకసారి ఇక్కడ నిరూపించినటువంటి పరిస్థితి. ఎక్కడైతే ఎందుకు ఆ తెలుగుదేశం పార్టీ అధికార పార్టీ ఇక్కడ ఈ మేయర్ పీఠాన్ని ఎలాగైనా సరే దించేయాలి, అక్కడ ఉన్నటువంటి బీసీ మహిళలు దించేయాలని డిసైడ్ చేసుకున్నారు అని ఒక ఆలోచన చేస్తే గత ఏడాది కాలంగా విశాఖపట్నంలో దోపిడీ పెచ్చిమీరిపోయింది. అక్కడ ఉన్నటువంటి భూములను కబ్జా చేసుకునేందుకు తెలుగుదేశం పార్టీ అధికార పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు అంతా కూడా ప్రయత్నిస్తున్నటువంటి పరిస్థితి. అక్కడ ఉన్నటువంటి కార్పొరేషన్లు అవినీతికి పాల్పడుతున్నటువంటి పరిస్థితి. సాక్షాత్తు ఆ వందల కోట్ల విలువైనటువంటి భూముల్ని 99 పైసకి రూపాయికి కూడా అమ్మేస్తున్నటువంటి పరిస్థితి. సో ఇలాంటి నేపథ్యంలో ఇక్కడ ఎవరు కూడా ప్రశ్నించకూడదు, ప్రశ్నించేటువంటి గొంతు ఉండకూడదు. ఇక్కడ కేవలం అధికార పార్టీ మాత్రమే ఉండాలి. ఎందుకంటే ప్రజాస్వామ్యబద్ధంగా ప్రతిపక్షాన్ని ఎక్కడ కూడా ఉండనివ్వకూడదు అన్నది రెడ్ బుక్ రాజ్యాంగంలో చంద్రబాబు ప్రభుత్వంలో తీసుకున్నటువంటి నిర్ణయం. ఎందుకంటే అక్కడ అసెంబ్లీ నుండి ఇప్పుడు విశాఖ నగర కార్పొరేషన్ వరకు మనం చూస్తే అసెంబ్లీలో ప్రధాన ప్రతిపక్షంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గుర్తిస్తే అక్కడ ప్రజల తరపున మాట్లాడేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఆ మాట్లాడే అవకాశం లేకుండా చేసిన పరిస్థితి. పిఎస్సి చైర్మన్గా సాధారణంగా ఈ ప్రపంచంలో ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్లు పరిపాలిస్తున్న ఆఫ్ఘనిస్తాన్లో మినహా అన్ని చోట్ల కూడా పబ్లిక్ అకౌంట్స్ అనేది ఖచ్చితంగా ప్రతిపక్షం నిర్వహించేటువంటి ఆ పాత్ర, దాన్ని కూడా అధికార పార్టీ తీసుకున్నటువంటి పరిస్థితి. సో ఇక్కడ కూడా విశాఖ నగరంలో అన్ని ఎమ్మెల్యేలంతా కూడా మేము గెలిచాం, ఇక్కడ మేయర్ కానీ ఇక్కడ జీవీఎంసీలో మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉండకూడదు, ఇక్కడ అధికారంలో ఉంటే మా తప్పులను మా అవినీతిని ప్రశ్నిస్తారన్నటువంటి ఒక దృక్పథంతో. ఎందుకంటే ఈ స్థానాల కోసం ఎంతటి అరాచకానికి తెగబడుతూ ఉన్నారో గడిచినటువంటి ప్రతి ఒక్క సందర్భంలో కూడా రుజువు అవుతున్నటువంటి పరిస్థితి ఇటీవల మనం చూసాం. ఈరోజు విశాఖ కార్పొరేషన్లో ఉన్నటువంటి కేవలం 33 మంది మాత్రమే తెలుగుదేశం పార్టీ, జనసేన, భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి కార్పొరేటర్లు ఉన్నారు. అదేవిధంగా 8 మంది ఎక్స్ ఆఫీషియో మెంబర్లు ఉన్నారు. కానీ 74 ఆ సంఖ్య చేరిందంటే ఏ స్థాయిలో కార్పొరేటర్లు కొనుగోలు చేశారో, ఏ స్థాయిలో కార్పొరేటర్లు బెదిరించారో, ఏ స్థాయిలో కార్పొరేటర్లు భయపెట్టారో, అక్రమ కేసులు పెడతా ఉన్నారో, దళిత కార్పొరేటర్లు అయితే నందిగం సురేష్ని ఎలా వేధించావు అలా వేధిస్తామంటూ భయపెట్టినటువంటి పరిస్థితి. ఈరోజు కార్పొరేషన్ సంబంధించిన అవిశ్వాస తీర్మానం సంబంధించినటువంటి ప్రక్రియలో కూడా ఇష్టానుసారంగా తెలుగుదేశం పార్టీ నాయకులను, కూటమి నాయకులు కూడా లోపలికి వదిలేసిన పరిస్థితి. అధికారులను ఉపయోగించి, పోలీసులను ఉపయోగించి అధికార పార్టీకి సంబంధించిన నాయకులు పెద్ద ఎత్తున ఆ ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసినటువంటి పరిస్థితి. ఇక మరొక వైపు చూస్తే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉండేటప్పుడు ఇదే మున్సిపల్ ఎన్నికలు జరిగినప్పుడు తాడిపత్రిలో స్వల్ప మెజారిటీ జేసీ దివాకర్ రెడ్డి ప్యానల్ ఏదైతే తెలుగుదేశం పార్టీకి వచ్చి జేసీ ప్రభాకర్ రెడ్డి వర్గానికి వస్తే ఆ రోజు అన్ని మున్సిపాలిటీలు రాష్ట్రంలో మెజారిటీ 95% పైగా మున్సిపాలిటీలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంది. ఆ మున్సిపాలిటీని కూడా చేజిక్కించుకునే అవకాశం ఉంది ఒకవేళ ప్రజాస్వామ్యానికి అపహాస్యం చేస్తే. ఆ రోజు జేసీ ప్రభాకర్ రెడ్డి చెప్పారు హ్యాట్స్ ఆఫ్ టు జగన్ అని. సో ఈ రోజు మళ్ళీ ఇప్పుడు ప్రజాస్వామ్యాన్ని ప్రతి ఎన్నిక సందర్భంలో కూడా అపహాస్యం చేసేటువంటి ప్రయత్నం చేయడం. సో విశాఖ నడి రోడ్డు మీద విశాఖలో పట్ట పగల ఇప్పుడు ప్రజాస్వామ్యాన్ని కూని చేశారంటే విమర్శలు అయితే వినిపిస్తున్నాయి. రైట్ సతీష్, మనం చూడొచ్చు తాడిపత్రిలో జగన్మోహన్ రెడ్డి ఆ రోజు చేయడం వల్లే, నిజాయితీగా ఉండడం వల్లే తనకు చైర్మన్ పదవి వచ్చిందని అప్పుడున్నటువంటి టీడీపీకి సంబంధించినటువంటి ఇప్పుడున్నటువంటి ఎమ్మెల్యే ఎవరైతే జేసీ ప్రభాకర్ రెడ్డి చెప్పినటువంటి మాట ప్రతి ఒక్కరు గుర్తు చేసుకోవాల్సినటువంటి పరిస్థితి. కూటమి గత 5 ఏళ్లలో ముఖ్యంగా మనం చూసుకుంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కాలంలో ఉన్నప్పుడు ఎప్పుడు కూడా ఇటువంటి అరాచకాలు, అక్రమాలు లేవు. ప్రజలు ఇవన్నీ చూస్తున్నారు. గత ఏడాది నుంచి ఏం జరుగుతుందనేటువంటిది ఈరోజు విశాఖపట్నంలో జరిగింది కూడా అదే. అక్రమంగా ఒక బీసీ మహిళను మేయర్ పీఠం నుంచి దించేశారు.